హాయ్ అండి, వెల్కమ్ టు కేపీఆర్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో మనం ఈజీగా ఆలు కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం ఒక 2 పచ్చిమిర్చీలను కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఆలూని కూడా మనం కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం జీలకర్ర, ఆవాలు వేసి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా వేగనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. 3 కూడా కొద్దిగా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు వాటిని కలిపి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు పీసెస్ని కూడా వేసుకోవాలండి. సో అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ అనేది ఆలుని ఉడికేంత వరకు ఆలు పైన మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేస్తే ఆలు అనేది ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసి మొత్తం మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. ఫస్ట్ అయితే వేసినాక ఒక 5 మినిట్స్ అనేది మనం అలాగే కొద్దిగా ఉడకనివ్వాలండి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేస్తే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు. కొన్ని వాటర్ వేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ అలాగే ఉడకబెట్టేసుకోవాలి. అది కొద్దిగా దగ్గరకు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి గ్రేవీ అనేది ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. సో అదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి వేస్తే కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. పల్లి పొడి వేస్తే కర్రీ కొంచెం స్వీట్ అవుతుంది కాబట్టి కొబ్బరి పొడి వేసుకున్నాను నేను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే నేను వేసుకున్నానండి. సో అది మీ ఇష్టం, పుదీనా వేసుకోవడం వేసుకోకపోవడం. సో అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ ఆలు కర్రీ అనేది రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. సో చూసిన వెంటనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.